ఇప్పుడే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ మల్లన్నను సస్పెండ్ చేసింది. దీన్ని ఎలా చూడవచ్చు? వాళ్ళు నోటీసు ఇచ్చిన షోకాజ్ నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు వాళ్ళు ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలకి నోటీస్ ఇస్తే షోకాజ్ నోటీసు రిప్లై ఇవ్వలేదని చెప్పేసి క్రమశిక్షణ సంఘం వాళ్ళని సస్పెండ్ చేసింది. అంటే పార్టీ లైన్ ఎవరు దాటితే వాళ్ళకి వేటు తప్పదు అని ఒక సంకేతం ఇచ్చింది. ఎవరికైనా సరే, అంటే ఇద్దరు ఎమ్మెల్సీలకే ఈ పరిస్థితి అని చూపించింది. మీనాక్షి నటరాజన్ గారు ఈజ్ వెరీ సిన్సియర్, వెరీ ఆనెస్ట్. ఆమె కోసం అందరికీ తెలుసు. చాలా 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 పవర్ఫుల్. ఆమె కనబడుతుంది అంత సింపుల్గా ఉంటుంది కానీ వెరీ పవర్ఫుల్, వెరీ రాయల్. రాహుల్ గాంధీ గారికి నమ్మిన, గాంధీ ఫ్యామిలీకి నమ్మిన వ్యక్తి. ఎస్, మీనాక్షి నటరాజన్ గారు. ఎందుకంటే ఆమె వచ్చిన వెంటనే ఆమె పార్టీ విధేయురాలు. అంటే పార్టీ అంటేనే ప్రాణం. పార్టీని నమ్ముకొని ఉంటారు కాబట్టి పార్టీ కోసం కష్టపడే వాళ్ళకి ప్రాణం పెట్టాలని చూస్తారు. పార్టీని నాశనం చేద్దాం అనుకునే వాళ్ళకి దూరం పంపాలని చూస్తారు. వాళ్ళకి ఆ పార్టీ వల్ల నష్టం రావచ్చు. ఇప్పుడు మన మల్లన్న గారి వల్ల వెళ్ళిపోతే ఒక ఎమ్మెల్సీ నష్టం రావచ్చు, లేకపోతే ఆయన వల్ల కొంత ఇబ్బంది రావచ్చు. కానీ ఫ్యూచర్లో పార్టీకి ఇబ్బంది కలగకుండా పార్టీ గైడ్లైన్ ఏంటి, పార్టీని నమ్ముకున్న వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇలా మాట్లాడుతూ ఉంటే ఏంటి పరిస్థితి అనేది ఒక ఉదాహరణకు చూపించారు.